అద్దెలు వచ్చేసి అందువల్ల అది లేక మా ఏరియాలో 200 ఇది 1200 నుంచి 1600 వేస్తే కూడా నీళ్లు రావటం లేదు. ఇప్పుడు ఉండే నీళ్ళని మేము పోగొట్టేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మేమంతా వ్యవసాయం నమ్ముకొని ఉండేవాళ్ళు సార్. మేము ఆ గడ్డిని కోసి ఆవులకి వేస్తే ఆవులు ఇదైతా ఉందా సార్? ఆ దుమ్ము నిండిన ఆవులు అది అనేది ఆవులు తెచ్చుకోవాలి. ఇట్లంతా సమస్యలు జరుగుతాం సార్ మాకు. సరే వారంగా కూర్చొని రోడ్లోనే ఆడే మేము దీనికి ధర్నా తీసుకుంటాము. ఏం చేస్తాను ఏమేమి నిజంగా పెట్టకపోతే మాట్లాడుతున్నాం. அதெல்லாம் பேசுறது పొలాలు ఉంటే ఎక్కడ వస్తాయి సార్? ఇక్కడ పక్కలో ఉన్నాం సార్. బ్లాస్ట్ పొగలేటప్పుడు అట్లే మొత్తం ఇండ్ల పైన అట్లే మూసుకోండి సార్. పంటలు సార్ తెల్లగా ఉంది. ఇదే మరి పంటల పైన ఈ మట్టి పై కూర్చోండి. ఒకసారి పెడితే 1000 వేట్లు ఒకే సార్. అంటే అక్కడ పైసలు అక్కడ సార్ చెప్పేది అంటే సార్ నైట్ వరకు నైట్ అంతా ఫుల్ రన్ అవుతా ఉంది సార్. ఎక్కువ బ్లాస్ట్ పెట్టేదానికి ప్రాబ్లం. బ్లాస్ట్లు ఎక్కువ పెడతారు సార్. వాళ్ళంతా దబ్బులుగా పగిలిపోయింది సార్. బయట వర్షం పుడితే మీ ఇంట్లో ఎక్కడ వచ్చేది? దానికి ఎట్లా వెళ్ళేది? దానికి దారి ఇందుక సార్. ఇందుకంటే ఆ గుట్పగదు కేసింగ్ 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు 70 అడుగులు కేసింగ్ దిగేసి కేసింగ్ 70 అడుగులు బోర్లంతా కూడిపోతా ఉన్నాయి. ఖర్చు ఇది రాళ్ళు ఇది పెట్టినాక ఆ తర్వాత మరి మోటార్ బోర్ బండి ఖర్చు 1,08,400 అయింది. మేము ఎలా సార్ మేము ఒట్లు కట్టేది ఒట్లు కట్టేది మాకు మొదలు కూడా చేస్తాం. మేము ఎట్లకి వచ్చేది అట్లా అదే మేము రైతులు అప్పు చేసి తీసుకొచ్చి మేము ఇండ్లు నీళ్లు ఇవే సార్ మాకు కావాల్సింది. బోర్ల ఈ మాదిరి అంతా మొత్తం పూడిపోయి నీళ్లు లేకుండా ఉంటే మేము ఎట్లా ఇండ్లు అంతా డబ్బులుగా ఇండ్లంతా కూలిపోతే మేము ఎక్కడ సార్ పోవాలా? రన్నింగ్ ఫుల్గా అదృష్టం పెట్టినప్పుడు అసలు యాక్చువల్గా సార్ ఇంకో చిన్న విషయం. బాలప్ప అనే గోవింద ఆయన తండ్రి ఆస్తి అతని కుమారుడు రామ్ కుమార్ సార్ ఒకటి టోటల్ క్వారీనే ఇల్లీగల్ సార్. మీరు న్యాయం చేయండి, చేయకపోండి మేము లీగల్ గా ఫైట్ చేస్తాం. అందులో డౌటే లేదు సార్. మేము మాట చెప్తాం సార్. మాది అయిపోయి సార్. మా పిల్లోళ్ళు వాళ్ళ పిల్లోళ్ళు భవిష్యత్తు ఇంట్లో నాశనం అవుతా ఉంటే వాళ్ళు ఎట్లా జీవించాలా? మేము దాన్ని భూముల్ని నమ్ముకొని రైతులు మేము సార్. మేము రైతులు పంట పెట్టి మేము బతకాలా. బోర్లే పూడిపోతా ఉంటే మేము ఏం చేయాలా? ఈ ఏరియాలో బోర్లు వేయాలంటే
1200 నుంచి 1600 తోలితే కూడా నీళ్ళు రావడం లేదు. ఏదో అంత ఇంత దేవుడు ఇచ్చింది, దాన్ని పూడిపోతా ఉంటే మేమేం కావాలా? వాళ్ళు ఏసీ రూముల్లో పడుకోవాలి వాళ్ళు. మాకు ఇక్కడ మేము ఎప్పుడు పడుతుందని భయంగా పడాలా. నైట్ కంతా నిద్ర లేదు సార్. డమ్మ 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 అని మిషన్లో నైట్ కంతా సార్, నైట్ కంతా మిషన్ డమ్మ 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 డమ్మని. నేను దానిపైన బోర్లకు సంబంధించి మీరు అర్జీ రాసుకోండి. చిన్న విషయం సార్ బోర్లో చూడండి సార్, అది బిల్లు పంచాయతీ మా పంచాయతీ అప్రూవల్ కూడా ఎటువంటి తీసుకోలేదు వాళ్ళు. నేను ఆల్రెడీ పంచాయతీ వాళ్ళు చూసుకోవాలి. పంచాయతీ సెక్రటరీ సార్ చెప్పి ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ చెప్పినాము. వాళ్ళు కూడా మెజర్మెంట్ తీసారంట, బట్ ఎక్కడ తీసారో చూడాలి మనము. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అంతా చేసుకుంటే ఇల్లీగల్, ఎక్కడెక్కడ మెజర్మెంట్ చేశారు, ఎక్కడ కట్టారని అది కూడా చూడాలి. మాకేమంటే సార్ అప్పుడప్పుడు బోర్లకి సంబంధించిన అధికారులు మీలాంటి వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఫైట్ చేస్తాము, ఏమి లీగల్ గా ఫైట్ చేయాలంటే. ఇంకోటి ఏమంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఏ ఫ్యాక్టరీ అయినా సరే, రైతులు కానీ ప్రజలు కానీ అపోజ్ చేస్తే మనకి అన్ని పర్మిషన్ ఉండి కూడా వాళ్ళు మూసేయాల్సిందే సార్. అది చట్టంలోనే ఉంది, అది చట్టంలోనే ఉంది. నేను కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ మీ డీటీ సరే నాకు ఆల్రెడీ వాళ్ళు లీజ్ చేసుకుని పంపించారు, నోట్ చేశారు. అక్కడ 6 నెలలు ఎప్పుడైతే వితౌట్ ఇంటిమేషన్ ఏది వాళ్ళకి ఇవ్వకుండా వర్క్ స్టాప్ చేసి కూడా లీజ్ క్యాన్సిల్ చేస్తారు. ప్రజలు కానీ రైతులు కానీ రోడ్ ఎక్కి మాకు అవసరం లేదంటే లీజ్ క్యాన్సిల్ చేయాల్సిందే. అది గవర్నమెంట్ చట్టంలోనే ఉంది. అది మీరు అధికారులు కాబట్టి మీకే మేము చెప్పుకుంటా ఉన్నాము. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ మీతో మీట్ అవ్వాలనుకున్నాం సార్ మేము. మీరు సడన్గా ఇటు వచ్చేసారు కాబట్టి సీఎం విజిట్ లో ఉంది. మళ్ళీ సార్ పోవాలని చెప్పినాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తాం. రీచెక్ చేసి మళ్ళీ ఏం చేయాలి ఫర్దర్గా రిపోర్ట్ రాసుకుంటాం. చాలా రైతులకు చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. ఒకటేమంటే ఏదో నేను కూడా ఏమనుకున్నానంటే ఫస్ట్ యాజ్ ఆర్టీఐ యాక్టివిస్ట్గా చిన్న ఏదో జల్లీ అనుకున్నాను. నేను జల్లీ ఏదో చిన్న క్రషర్ అనుకున్నా. కానీ నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే గుండె అట్లా నాకు ఇది అయిపోయింది సార్. ఇంట్లో బ్లాస్ట్ ఎగిసి పడతాం సార్. నేత బిడ్డ పోయి చూడండి సార్, నేత పాప ఒకే ఒక నెల పాప ఆ బ్లాస్ట్ ఎగిసి పడతా ఉంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ మల్లానూరు నుంచి రోడ్డు కూడా ప్రాబ్లం. జల్లి ఏం చేస్తారంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మీకు పర్సనల్గా తెచ్చిస్తాను. ఏం చేస్తారంటే ఇక్కడ ఎప్పుడైతే ధర్నా చేస్తారో అప్పుడు ఇది మామూలుగా డస్ట్ రోడ్ వెళ్తారు కదా సార్, దానిపైన మాత్రం ఇప్పుడు మాత్రం కట్టని కడతారు. ఏ రోజు కట్టలేదు. నేను మాది ఇదే విలేజ్, మా పంచాయతీలో జరుగుతుంది కాబట్టి నేనే ఒకసారి బండిలో పోతుంటే ఒక్కసారిగా నేను హెల్మెట్ వాడినప్పటికీ కూడా ఇట్లా అర్థం తీసినప్పుడు ఒక్కసారి కంటికి వచ్చి పడిపోయింది సార్. జల్లి రోడ్లో సార్ మీరు కావాలంటే చూసుకోరండి. జల్లి రోడ్లో పడిపోయి ఎంతో మంది స్కిడ్ అయి పడిపోయి మోకాలు కాళ్ళు మల్లానూరులో చెప్తాను. ప్రజల గురించి ఆలోచించట్లేదు సార్. ఒక రోజుకి 200-300 సార్లు ట్రిప్పులు పోతారు సార్. 200-300 టిప్పర్లు పోతాయి సార్ ఒక రోజుకు. సార్ ఇదే 3 రోజులు ఇదే రోజుకు 600 టిప్పర్లు పోతాయి. ఇలాంటి క్వారీనే సార్, ఇలాంటి క్వారీనే తమిళనాడు ఆంధ్ర బార్డర్ లో ఉంది. ఇతనే వీళ్ళే లీజ్ తీసుకుంటా ఉంటే సబ్ లీజ్ గా తీసుకుంటే 500 మంది 600 మంది రోడ్డుకి వచ్చి దాన్ని స్టాప్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళంతా వచ్చిందో మన సీఎం గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేసి వెళ్ళారు. ఆ రైతులంతా మనకి కూర్చున్నారు. మేము ఇంటికి ఒకరు వచ్చి స్టాప్ చేసాము. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారో తెలియదు అని సీఎం గారికి కలవడానికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాము అంటా ఉన్నారు. ఇక్కడ ఏమంటే ఇక్కడ బార్డర్ వీళ్ళకు ఇబ్బందికరంగా ఉందనేసి చెప్పడం. ఇది ఒప్పందాల అగ్రిమెంట్ రాస్తున్నారు. ఎవరి దగ్గర? రాజేంద్రప్ప చిన్న మీ నాన్న కదప్ప, ఇతని దగ్గర వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. వాళ్ళు మెన్షన్ చేసుకోలేదు. ఇతనికి అర్జీ ఇచ్చినారు, చేసుకున్నారు. 20,000 ఇస్తామని చెప్పి 60,000 ఇస్తామని చెప్పి టోటల్గా 60,000కి వీళ్ళు చేసుకున్నారు. సర్వే నెంబర్ వేయలేదు. ఇంకోటి ఏమంటే ఇదంతా ఇలాగే చేసుకున్నారు సార్. రైతులకి అంతా ఫేకే. దీనికి సంబంధించి మేము ఆధారాలు తీసుకొచ్చి సంబంధించి ఎవరైతే భూమి గల రైతులు ఉన్నారో భూమి గల రైతులు ఏదైనా అర్జీ ఇస్తే దాని మీద కూడా అవేర్నెస్ మేము కల్పిస్తున్నాం సార్. కల్పించి ఎవరైతే ఈ విధంగా
అక్రమంగా వాళ్ళు తెలియదు. వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు ఏం చేసే కాదయ్యా, ఆయన పెద్ద కోట్లు పెట్టుకున్నాడు, మీ వల్ల ఏం చేయగలుగుతుంది, నా మాట ఏమే నీకు ఏదో అంత ఇస్తాం తీసుకో అంటే వాళ్ళు ఏం చేస్తారు. ప్రజలకి ఇప్పుడు రైతులకి ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలంటే సార్ దీనికి సంబంధించి నాకు డీటెయిల్స్ తీసుకురా కదా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇస్తే దానిపై నువ్వు నేను మాట్లాడితే కాదు, అది రైతు ఇవ్వాలి ఫస్ట్. రైతు నైట్ అంతా ఫుల్ రన్ అవుతా ఉంది సార్. ఎక్కువ బ్లాస్ట్ పెట్టేదానికి ప్రాబ్లం, బ్లాస్ట్లు ఎక్కువ పెడతారు సార్. వైబ్రేషన్ అయ్యి వాళ్ళంతా దబ్బులుగా పగిలిపోయింది సార్. బయట వర్షం పుడితే మీ ఇంట్లో ఎక్కడ వచ్చారు? దానికి ఎట్లా వెళ్ళేది? దానికి దారి ఇందుకా సార్? ఇందుకంటే ఆ గుట్టుపక్కల కేసింగ్ 9 అడుగులు ఉంటుంది, ఇప్పుడు 70 అడుగులు కేసింగ్ దిగేసి కేసింగ్ 70 అడుగులు బోర్లంతా కూడిపోతా ఉన్నాయి. ఖర్చు ఇది రాళ్ళు ఇది పెట్టినాక ఆ తర్వాత మారేది మోటార్ బోర్ బండి ఖర్చు చేస్తాం 1,08,400 అయింది. మేము ఎలా సార్ మేము ఒట్లు కట్టేది, తీసేది, ఒట్లు కట్టేది, మాకు మొదలు కూడా చేస్తాం. చలండి మేము ఎట్లకు వచ్చేది మేము రైతులు అప్పు చేసి తీసుకొచ్చి మేము చేసుకునే వాళ్ళే, మాకు ఇండ్లు నీళ్లు ఇవే సార్ మాకు కావాల్సింది. బోర్ల ఈ మాదిరి అంతా మొత్తం పూడిపోయి నీళ్లు లేకుండా ఉంటే మేము ఎట్లా ఇండ్లు అంతా డబ్బులుగా 2 ఏళ్ళు అవుతుంది ఇండ్లు కట్టి. ఇండ్లంతా కూలిపోతే మేము ఎక్కడ సార్ పోవాలా? రన్నింగ్ ఫుల్గా అదృష్టం సార్ ఇప్పుడు ధర్నా చేసిన 3 రోజుల నుంచి వాటర్ కూడా వేస్తా ఉండేది. దానికి ముందు వాటర్ కూడా అక్కడ ఇప్పుడు మీరు పోయినాక వాటర్ వేసినారు సార్. జస్ట్ దానికి అంతాను లోడ్లకి ఎక్కించినప్పుడు అది కూడా వేయరు, అట్లే ఎక్కిస్తా ఉండేది సార్. సార్ ఈ బండికి ఆ బండికి ఈ బండికి పెద్ద బండి సార్ ఇది. ఈ బండికి మొత్తం కనెక్షన్ 2 ఏళ్ళు అవుతుంది సార్. ఇల్లు కట్టి లక్షలు అప్పు చేసి కట్టినాను. మొత్తం దెబ్బలు కాకు బయట ఆ పక్క వర్షం కొడుతుందో ఆ పక్క లోపల నీళ్లు జల్లిస్తా ఉంది. ఎందుకు సార్ మేము రైతులు వీళ్ళని గురించి మేము నాశనం ఆగాలా? చెప్పండి సార్. అందుకే సార్ మా రైతులంతా మేము నష్టపోతున్నాము. కోరిని రద్దు చేయండి. కోరి వద్దు. కోరి గురించి ఇంకా మా పిల్లోళ్ళు వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? దినదినానికి ఇంకా లోతుకు పోతా ఉంటే ఇంకా బ్లాస్ట్ ఇంకా ఎక్కువగా అవుతా ఉంటే ఏం కావాలా? రైతులు ఏం కావాలా? రైతులు మేము దాన్ని నమ్ముకొని ఇదేనే సార్. బోర్ బావులంతా పూడిపోతా ఉన్నాయి. బోర్డర్స్ వచ్చి మాటుకొని బోర్ మాటల్లో పైకి రావడం లేదు. అదే మా మీరు బోర్ బావులకు సంబంధించి ఒక అర్జీ రాస్తాను. అర్జీ రాసిస్తే నేను ఆర్డబ్ల్యూఎస్ఐ గారికి రెఫర్ చేస్తాను. ఆర్డబ్ల్యూఎస్ఐ గారు వచ్చి ఒకసారి చెక్ చేసి దాని స్టేటస్ ఏం చెప్తారో చెప్పాక దాని గురించి మాట్లాడతాం. ఒక నిమిషము. ఇప్పుడు మనకి ఏమంటే సార్ క్వారీ ఉండేది పర్మిషన్ ఉండేది గ్రేజ్ బ్లూ మెటల్ వాళ్ళకి ఉండేది. వాళ్ళు సబ్ లీజ్గా వచ్చి జై గ్రానైట్ వాళ్ళు వేసుకున్నారు. రైతుల దగ్గర ఏం చేసినారంటే అక్రమంగా లీజ్ చేసుకున్నారు. ఆల్రెడీ మీ దగ్గర మనం పిటిషన్ పెట్టడం జరిగింది. 11(2)A 11(2)B 11(3)Dకి మాత్రమే మనకి కన్వర్షన్ చేశారని ఇచ్చినారు. రిమైనింగ్ 4 దానికి కన్వర్షన్ ఇవ్వలేదు. ఆల్రెడీ ఆర్ఎస్ఆర్తో కూడా మనం తీసుకున్నాము. యాక్చువల్గా ఏమంటే లీజు వేసుకునేది అక్రమం వేసుకునేది మనకి ప్రాపర్గా రాలేదు. మీతో మాట్లాడమని చెప్పినారు ఆల్రెడీ. ఇప్పుడు ఏడీ సార్తో మేము మాట్లాడితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మీరే చెప్పాలా అంటారు. అంటే ఏమని చెప్పాలి అంటే ఇది కన్వర్షన్ అయిందా లేదా అని. ఇప్పుడు కన్వర్షన్ 11లో అయింది, కానీ నేను ఇచ్చిన 4 సర్వే నెంబర్లో కాలేదు.
ఇప్పుడు మీరు నాకు ఆల్రెడీ ఇచ్చారు, నేను చూశాను అది. దాంతోనే వీళ్ళు ఏం చేశారంటే క్లస్టర్స్ ఇది అంతా పెట్టుకున్నారు. ఏ సర్వే నెంబర్లో కాదు కన్వర్షన్ ఇప్పుడు ఇందులో కన్వర్షన్ అయింది సార్, ఇవి కాలేదు సార్, ఇవి కన్వర్షన్ కాలేదు. 10లో 4 5 5లో ఏ 1B సో ఈ నంబర్లలో కన్వర్షన్ కాలేదు. ఆల్రెడీ మనకి ఏది ఉందమ్మా ఫైల్ ఉంది అక్కడ ఫైల్ మీరే అది డెలీట్ చేయమని రిక్వెస్ట్ చేశాను సార్ ఏడి ఆఫీస్కి. ఇది ఆ సర్వే నెంబర్లో ఇది మైనస్ వాళ్ళు ఇచ్చింది. వాళ్ళే ఇచ్చినారు. 20/3లో 20 అది కాకుండా సెటిల్మెంట్ ల్యాండ్ 2 ఎకరాల 75 సెంట్లు కన్వర్ట్ చేసుకున్నారు. సెటిల్మెంట్ ల్యాండ్ కన్వర్ట్ చేసుకున్నారు. ఇంతవరకు మనకు మళ్ళీ డీకేటీ తీసుకున్నారు. 10లో 4 అనుకున్నారు. 10లో 4 5 ఏముంది అది కానీ అందులో టెంపరీ షెడ్లు అంటారు సార్, కానీ బిల్డింగ్స్ కట్టారు వాళ్ళు. మామూలుగా మోల్డ్ వేసారు. అసైన్మెంట్ ల్యాండ్స్ అగ్రిమెంట్ వేసుకోవడానికి యాక్చువల్గా సార్ ఇప్పుడు సెకండ్ పార్టీ లీజ్ తీసుకుంటే ఆ సెకండ్ పార్టీలో పనిచేసిన సూపర్వైజర్ గణేష్ అనే అతను అగ్రిమెంట్ వేస్తున్నారు రైతుల దగ్గర. ఎక్కడ పది అగ్రిమెంట్ జరాక్స్ ఇంట్లో పెట్టేసినా పో యాక్చువల్గా నేను కన్వర్షన్ అడిగినాను సార్. మామూలుగా పెన్షన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బతియా కుమార్ ఆల్రెడీ నేను మీతోనే ఆర్టీఐ పెట్టాను. ఆర్ఐ సార్ కూడా ఇచ్చారు, అందులో కన్వర్షన్ చేయాలి. రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసుకోవాలి. రైతుల దగ్గర సార్ చాలా మందికి సెటిల్ చేస్తున్నారంటారు, కానీ అంత ఫేక్ ఇది అగ్రిమెంట్ చేస్తున్నారు. ఫేక్ అగ్రిమెంట్ అంటే అసలైన వాడు ఏదైనా వాళ్ళకి కాంపెన్సేషన్ కావాలంటే గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ మేము యాజ్ ఎంఆర్ఓ గారికి మీకు పెడతాము, మీరు కలెక్టర్ గారికి మాకు నష్టపరిహారం మీరు ఇస్తారు. వాళ్ళు ఎవరు సార్ ఇవ్వడానికి? అదే మీ సెకండ్ పార్టీ లీజ్ దారు ఎవరో సూపర్వైజర్ రాసుకున్నాడు.